యెషయి మొద్దు ఆయనే, దావీదు చిగురు ఆయనే, యెషయి మొద్దు ఆయనే, దావీదు చిగురు ఆయనే, స్త్రీ సంతానమాయనే, నజరేయుడు ఆయనే, స్త్రీ సంతానమాయనే, నజరేయుడు ఆయనే, ఆదిదేవుడవతరించెను ఈ అవనిలో, ఆదిదేవుడవతరించెను అఖిల లోక రక్షకుడై, రారాజు యేసు జన్మించెను, అఖిల లోక రక్షకుడై, రారాజు యేసు జన్మించెను, ఆదిదేవుడవతరించెను ఈ అవనిలో, ఆదిదేవుడవతరించెను. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు అందరం కలిపి చదువుదాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను విను దానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చును. భూని వాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు, అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. చాలు ప్రియులారా, మనం ఈరోజు యేసు ప్రభు జననానికి సంబంధించిన కొన్ని విషయాల్ని మనం పాత నిబంధన వెలుగులో మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. పాత నిబంధన చదువుతున్నప్పుడు పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాల్లో యేసుక్రీస్తుని గురించినటువంటి అనేక సంగతులు వ్రాయబడ్డాయి. మరి ఒకసారి యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ చనిపోయి తిరిగి లేచాక ఎమ్మై మార్గమున ఆయన వెళుతున్నటువంటి శిష్యులను కలుసుకొని వారితో మాట్లాడిన తర్వాత ఒక మాట ఇలా చెప్పారు. ఆయన లూకా సువార్త 24వ అధ్యాయంలో ఆయన అన్న మాటలు చదువుదాం చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనములో, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. యూదులు ధర్మశాస్త్రం లేక పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలని 3 భాగాలుగా వాళ్ళు విభజించి ధ్యానిస్తారు. 1 మోషే ధర్మశాస్త్రం అన్నారు, 2 ప్రవక్తల గ్రంథాలు అన్నారు, ఆ తర్వాత కీర్తనల గ్రంథం అన్న. కనుక ఈ 3 భాగాలుగా చేసి వారు పాత నిబంధనను వారు ధ్యానం చేస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభు అన్నారు కదా, ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాల్లోను కీర్తనల్లోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని అనంటే ఆదికాండం మొదలుకొని మలాకీ వరకు యేసు ప్రభుని గురించిన అనేక సంగతులు వ్రాయబడ్డాయి అనేది బైబిల్ మనకి చెప్తా ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. లేఖనాలు
మీరు పరిశోధిస్తున్నారు నిత్య జీవం కలదని, అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తా ఉన్నాయి అన్నాడు ఆయన. కనుక లేఖనాలు అంటే పాత నిబంధన మొత్తాన్ని కలిపి లేఖనాలు అన్నారు. ఆ లేఖనాలు యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 43వ వచనములో, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు అన్నాడు. ప్రవక్తలందరూ సాక్ష్యం ఇచ్చారంట. తర్వాత హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో, అంటే పాత నిబంధన 39 పుస్తకాలన్నింటినీ కలిపి చెప్తా ఉన్నారు. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అన్నాడు. అంటే పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాల్లో యేసు ప్రభుని గురించిన అనేక ప్రవచనాలు ఉన్నాయి. ఆయన జన్మ, ఆయన జీవితము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానం, ఆయన ఆరోహణం, మళ్ళీ తిరిగి రాకపోవడం, 1000 ఏండ్ల పాలన, లోకం యొక్క అంతం, అన్నిటిని గురించి పాత నిబంధనలో వ్రాయబడ్డాయి. అయితే యేసు ప్రభు జననానికి సంబంధించిన అనేకమైన లేఖనాలు పాత నిబంధనలో ఉన్నాయి. అందులో దాదాపు 50 ప్రవచనాలు ఉన్నాయి. యేసు ప్రభు జననానికి సంబంధించిన 50 ప్రవచనాలు. ఆయన ఎవరికి పుడతాడో చెప్పబడింది, కన్యకకు పుడతాడు అని. తర్వాత ఏ ఊర్లో పుడతాడో చెప్పబడింది, ఆయన బెత్లెహేములో పుడతాడని. ఎప్పుడు పుడతాడో చెప్పబడింది, రోమీల పరిపాలన కాలములో. దానియేలు గ్రంథం చూస్తూ ఉన్నప్పుడు ఆ రాజుల కాలములో అని అన్నాడు, రోమీల పరిపాలన కాలాన్ని గురించి. ఇంకా అలాగా అనేక ప్రవచనాలు. ఆయన పుట్టినప్పుడు నక్షత్రం కనబడడం, తూర్పు దేశపు జ్ఞానులు రావడం, యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చే విషయాన్ని గురించి రాశారు. ఇలాగ అనేక ప్రవచనాలు. ఆయన జన్మకు సంబంధించి సుమారు 50 ప్రవచనాలు ఉన్నాయి. అందులో అన్నీ కూడా నెరవేరినాయి. కాబట్టి ఆయన ఒక మాట అన్నాడు, ఆకాశం భూమి గతించినా నా మాటల్లో ఒక పొల్లు కానీ ఒక సున్నా కానీ తప్పిపోదు అని. కాబట్టి ఆయన జననానికి సంబంధించిన 50 ప్రవచనాలు నెరవేరినాయి. మనం ఈ దినాన ఒకటి జ్ఞాపకం చేసుకుంటున్నాము, ఒక భాగాన్ని. అది యెషయా గ్రంథం 11వ అధ్యాయం. దీన్ని మెస్సియానికి ప్రాఫెసీ అన్నారు. మెస్సియా ప్రవచనము, మెస్సియాకు సంబంధించిన ప్రవచనం. ఈ 11వ అధ్యాయంలో 16 వచనాలు ఉన్నాయి. ఒకసారి అధ్యాయం అంతా కూడా మెస్సియాకు సంబంధించిన విషయాలు ఎలా వ్రాయబడ్డాయో ఒకసారి చూద్దాం. చూడండి, ఒక అవుట్లైన్ లాగా చూద్దాం. ఈ అధ్యాయం అంతా అర్థమైపోయింది నేను చెప్పే ఈ మాటలు కనుక మీరు మనసును పెట్టుకుంటే. మొదటి వచనం మెస్సియా యొక్క వంశం, ఆయన దావీదు వంశంలో వస్తాడు అని చెప్పబడింది. 2, 3 వచనాలు మెస్సియా యొక్క అర్హతలు. ఆయన మీద దేవుని ఆత్మ దిగినప్పుడు యెహోవా ఆత్మని, జ్ఞానము కలిగిన ఆత్మని, వివేకమునకు ఆధారమైన ఆత్మని, ఆలోచన ఆత్మని, బలమునకు ఆధారముగా ఆత్మని, తెలివిని కలిగించే ఆత్మని, భయభక్తులు పుట్టించే ఆత్మని, 7 రకాల ఆత్మను గురించి ఇక్కడ మాట్లాడాడు. అది ఆయనకున్న అర్హతలు. అంటే సంపూర్ణ ఆత్మ జ్ఞానం కలిగిన వాడు అనడానికి 7 అనే సంఖ్యను వారు వాడతారు. తర్వాత యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును అనేది ముఖ్యమైన అర్హతగా చెప్పబడింది, మెస్సియా యొక్క అర్హతలు. తర్వాత 4, 5 వచనాల్లో మెస్సియా యొక్క న్యాయాన్ని గురించి చూస్తాం. మనుషులు ఎలాగ న్యాయం తీరుస్తారు, ఆయన ఎలాగ న్యాయం తీరుస్తాడు. మనుషులు కంటికి కనబడిన దాన్ని బట్టి, చెవికి వినబడిన దాన్ని బట్టి, వారు పై విషయాలను బట్టి తీర్పు తీరుస్తారు, విమర్శ చేస్తారు. కానీ ఆయన అలా కాదు. ఆయన నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి ఆయన విమర్శ చేస్తాడు అని మెస్సియా యొక్క న్యాయాన్ని గురించి చెప్పాడు. తర్వాత 6 నుండి 9 వచనాల్లో మెస్సియా యొక్క ప్రభుత్వాన్ని గురించి చెప్పాడు, ఆయన ప్రభుత్వం ఎలా ఉండబోతుందో. తర్వాత 10వ వచనంలో మెస్సియా ఇచ్చే ఆదరణ గురించి చెప్పాడు. ఆయన దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తారు, ఆయన వారికి సమాధానం ఇస్తాడు, ఆయన ఇచ్చే ఆదరణ. తర్వాత 11 నుండి 16 వచనాలు మెస్సియా యొక్క ప్రజలు ఎవరెవరో చెప్పాడు. అందులో అన్యులు ఉన్నారు, యూదులు కూడా ఉన్నారు. వీరు మెస్సియా యొక్క ప్రజలు.
ఆయన అంగీకరించిన అందరూ కలిపి మెస్సియా పీపుల్గా వారు చెప్పబడ్డారు, మెస్సియా యొక్క ప్రజలుగా చెప్పబడ్డారు. ఇది 11వ అధ్యాయంలో ఉన్న మరి విషయం. ఇందులో మనం మొదటి 5 వచనాలు చదివాము. ఈ 5 వచనాల్లో మెస్సియా యొక్క వంశము, మెస్సియా యొక్క అర్హతలు, మెస్సియా యొక్క న్యాయము అనే దాన్ని మనం చూస్తాం. అందులో మొట్టమొదటిగా మెస్సియా యొక్క వంశమును గురించిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు దానికి ముందు నేను ఒక 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ లోకంలో చాలా గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టారు, జీవించారు, చనిపోయారు. కానీ ఒక భక్తుడు అన్న మాట ఏంటంటే, ప్రపంచ చరిత్రలోనే ఒకే ఒక వ్యక్తి యొక్క పుట్టుక, జీవితం, మరణం మరియు పునరుద్ధానాల గురించి స్పష్టముగా వివరాలన్నీ ముందుగా ఇవ్వబడింది యేసుక్రీస్తుని గురించి. ఇంకెవరి గురించి ఇవ్వబడలేదు. ఆయన పుట్టుక, ఆయన జీవితం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, వీటన్నిటి గురించి ముందుగానే వందల వేల సంవత్సరాల క్రితం మరి ముందుగానే చెప్పబడింది యేసుక్రీస్తుని గురించి. ఇంక ఏ వ్యక్తిని గురించి కూడా ఇంత క్లియర్గా చెప్పబడలేదు ప్రపంచ చరిత్రలోనే. కనుక ఎంత ముందు చెప్పారు అని అంటే, ఇప్పుడు ఎవరైనా వివాహమైన తర్వాత కొద్ది కాలం తర్వాత అమ్మాయి కన్సీవ్ అయింది, ప్రార్థన చేయండి అని అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, నీకు అబ్బాయి పుట్టబోతున్నాడు ముందే చెప్తారు. తేరా చూస్తే అమ్మాయి పుట్టింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మాట మారుస్తారు. మధ్యలో సాతాండి ఏదో మాయ చేసినట్టు ఇలాగా. కనుక ఇదంతా ఎందుకు తిప్పలని ఒక ఆయన అనుకున్నాడు. కొంతమంది దీనికి అలవాటు పడ్డ వాళ్ళు ఉంటారుగా, అబ్బాయి పుడతాడు, అమ్మాయి పుడతాడు చెప్పండి, అబ్బాయి పుడతాడు, అమ్మాయి పుట్టిందో చెప్పండి అంటే ఒక ఆయన అన్నాడంటే, అమ్మాయి అబ్బాయి పుడతారులే అన్నారంట. ఆ తర్వాత అబ్బాయి పుట్టారంట. మొత్తానికి పాస్టర్ గారిని పిలిచి పూడికి పెట్టుకొని సాక్ష్యం చెప్పి బట్టలు పెట్టారు పాస్టర్ గారికి. జరిగిన విషయం చెప్తున్నాను. సాక్ష్యంలో కూడా చెప్పారు, పాస్టర్ గారు చెప్పాడు అమ్మాయి అబ్బాయి పుడతారని చెప్పారు, అబ్బాయి పుట్టారు, అందుకని పాస్టర్ గారికి బట్టలు పెడుతున్నాను. అందుకని ఎవరన్నా అడిగినప్పుడు ఇదే చెప్పాలి, ఇక అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుడతారని. కానీ కొంతమంది ఈ పిచ్చిలో ఉంటారు. ఈ పిచ్చి పట్టిన వాళ్ళకి ఇక అది బోధ అనుకోండి, అలా చెప్పుకు తిరిగే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అయితే కొన్నిసార్లు అవ్వచ్చు, ఆగిపోవచ్చు, జరగవచ్చు, జరగకపోవచ్చు. మనుషులు ఊహన బట్టి చెప్తారు. కానీ బైబిల్ ఏం చెప్తారంటే, ఒకడు ఊహన బట్టి చెప్పుట వలన లేఖనం పుట్టలేదు. మనుషులు పరిశుద్ధ ఆత్మచేత ప్రేరేపింపబడిన వారై ఈ వాక్య లేఖనాలు రాశారు. కనుక యేసు ప్రభుకు ముందు మలాకి 400 సంవత్సరాల క్రితం ఉన్నవాడైతే, మరి మలాకి మొదలుకొని మరి మోషే, ఆదికాండం రాసింది మోషే 1500 సంవత్సరాల క్రితం ఆయన ఆదికాండాన్ని రాశాడు. కాబట్టి 1500 నుండి క్రీస్తు పూర్వం 400 మధ్య ఆయన గురించిన వందలాది ప్రవచనాలు రాయబడ్డాయి యేసు ప్రభుని గురించి. అవన్నీ నెరవేరుతున్నాయి. అందులో ముఖ్యంగా ఆయన జననానికి సంబంధించిన ప్రవచనాలు మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఇంకొక ఆయన అన్నాడు, ఈ ప్రపంచములోని ఏ సాహిత్యములో కూడా, అది మత విశ్వాసాలకు చెందినదైనా లేక లౌకిక విధానాలకు చెందినదైనా, ముందే వ్రాయబడిన క్రీస్తు జీవితము లాంటి అద్భుత ఘట్టము ఏ గ్రంథంలో లేదు అన్నాడు. కనుక వారు పుట్టిన తర్వాత వారి జీవితాలు రాయబడ్డాయి, దాని చరిత్ర అన్నారు. యేసు ప్రభు పుట్టుకమునిపే ఆయన గురించి రాయబడి ఉన్నది, దాని ప్రవచనం అన్నారు. తర్వాత ఇంకొక మాట ఒక భక్తుడు ఇలా అన్నాడు. ఆయన ఏమన్నాడు అంటే, ప్రవచనాలలోని రూపాన్ని చిత్రించిన హస్తమే చరిత్రలోని స్వరూపాన్ని మలిచింది అన్నాడు. గొప్ప స్టేట్మెంట్ ఇది. ఆయన అన్నమాట, ప్రవచనాలలోని రూపాన్ని చిత్రించిన హస్తమే చరిత్రలోని స్వరూపాన్ని మలిచింది. అంటే ఏ దేవుడైతే పాత నిబంధనలో మెస్సియా ఎలా ఉంటాడు అని ఒక పిక్చర్ లాగా ఇచ్చి ప్రవచించే విధంగా చేశాడో, ఆ దేవుని హస్తమే మెస్సియాకు ఒక రూపాన్ని ఇచ్చి, ఈడుగో మెస్సియా మీ మధ్యకు వచ్చేసాడు అని పంపించాడు. కాబట్టి ఇవి చాలా అద్భుతమైనటువంటి మాటలు. యేసు ప్రభుని గురించి ముందుగానే వందల వేల సంవత్సరాల క్రితమే ప్రవచించబడిన ప్రవచనాలు ఆయన జీవితంలో నెరవేరడం మనం చూస్తాం. ఇక్కడ 11వ అధ్యాయంలో
ఇక్కడ ఒక మాట మనం చూస్తా ఉన్నాము, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అనే మాట వాడాడు. బైబిల్లో చెట్లను గురించి మాట్లాడినప్పుడు కొన్నిసార్లు మనుషులను చెట్లతో పోల్చి చెప్పడం అనేది బైబిల్లో మనం చూస్తాం. ఆ పైన 10వ అధ్యాయంలో అష్షూరీయుల గురించి మాట్లాడాడు. 10వ అధ్యాయంలో 10వ అధ్యాయాన్ని మనం చూస్తే 28వ వచనములో అష్షూరీయులు అన్నాడు కదా. ఈ అష్షూరీయుల గురించి మాట్లాడుతూ 33, 34 వచనాలు వాళ్ళ గురించి మాట్లాడుతూ, చూడుడి, ప్రభువును సైన్యములకు అధిపతి ఉన్నగ యెహోవా భీకరముగా కొమ్మలను తెగగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడును, ఉన్నతమైనవి అంటే అష్షూరీయుల గురించి చెప్పాడు. వారు మిక్కిలి ఎత్తుగల చెట్ల వంటి వారు నరకబడతారు, వారు కూలిపోతారు అని దేవుడు ముందుగానే చెప్పాడు. అప్పుడు అష్షూరీయులు బాగా బలం పొంది ప్రపంచాన్ని పరిపాలిస్తున్న కాలం అది. వారు ఉన్నతమైన చెట్లలాగా ఎదిగిపోయారు. వాళ్ళు కొద్ది కాలానికి బబులోనీయులు వచ్చి అష్షూరీయుల్ని పతనం చేసేశారు. దాని గురించిన ప్రవచనమే చెట్లతో పోల్చి చెప్పడం మనం చూస్తాం. కనుక బైబిల్లో మనుషులను చెట్లతో పోల్చడం అనేది బైబిల్లో ఉన్న ఒక పోలికగా మనం చూస్తాం. న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో అడవి చెట్లన్నీ కలిసి ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి, మా మీద రాజు అయి ఉంటానంటే నేను దేవుణ్ణి మానవులను సంతోషపెట్టే నా తైలాన్ని ఇయ్యక మాని మీ మీద రాజునై ఉండి ఇటు అటు ఊగేదనా? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి మా మీద రాజు అయి ఉండు అని అడిగితే దేవుణ్ణి మానవులను సంతోషపెట్టే నా ఫలాన్ని ఇవ్వడం మాని మీ మీద రాజునై ఉండి ఇటు అటు ఊగేదనా? ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి మా మీద రాజు అయి ఉండు అని అంటే నేను మానవులను దేవులను సంతోషపెట్టే నా ద్రాక్షారసాన్ని ఇయ్యక మాని మీ మీద రాజునై ఉండి ఇటు అటు ఊగేదనా? చివరికి ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి మా మీద రాజు అయ్యుండు అని అంటే ముళ్ళ చెట్టు ఏ ఫలాలు ఇవ్వదు కాబట్టి, ఎందుకు పనికిరాదు కాబట్టి, ఎవరో ఆశించరు కాబట్టి, చివరికి కోరుకున్నారు కాబట్టి ఆ ముళ్ళ చెట్టు అంటది కదా, మీరు అన్నట్టే నేను మీ మీద రాజునై ఉంటాను, కానీ నాలో నుండి అగ్ని వచ్చింది, మీరు నా మాట వినకపోతే అది మిమ్మల్ని దహించింది అని చెప్తాడు. కనుక అది ఒక ఉపమానం. కాబట్టి మీరు ఎవరిని కోరుకున్నారో తెలుసా? ముండ్ల చెట్టును కోరుకున్నారు అన్నట్టుగా అక్కడ అబీమెలెకు అనేటువంటి వ్యక్తి కొండ మీద నిలవబడి గిద్యోను కుమారుడు మరి ఇశ్రాయేలీయులు చేసిన ఒక తప్పుని గురించి చెట్లతో పోల్చి మాట్లాడే మనం చూస్తాం. మాత్రమే కాదు, మొదటి కీర్తన మనకు తెలుసు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాస్యులు కూర్చుండు చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానం చేయవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. తర్వాత దావీదు కీర్తనలో ఒక మాట అన్నాడు, నేను దేవుని మందిరములోని పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. 128వ కీర్తనలో కీర్తనకారుడు ఒక మాట రాశాడు, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో 17వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చూస్తే 2 చెట్లను గురించి చెప్పాడు. 8వ వచనం వరకు 5 నుండి. అందులో మొదటి ఏమన్నాడంటే, యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, ఆయన వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు, అది వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును చెప్పాడు. దాని తర్వాత మాట్లాడుతూ అన్నాడు కదా, మనుషులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకొని యెహోవా మీద నుండి తన మనస్సును తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు, అతడు ఎడారిని అరుహా వృక్షమును పోలినవాడు, మేలు వచ్చినప్పుడు అది కనపడదు అన్నాడు. ఆ తర్వాత 9వ వచనం చెప్పాడు కదా, హృదయం అన్నిటికంటే మోసకరం. అది మనకు బాగా తెలుసు కాబట్టి నేను ఆ మాటకు గుర్తు చేస్తున్నాను. దానికి ముందున్న వచనాలు ఈ మాటలు రాయబడ్డాయి. 2 రకాల చెట్లు. ఇలాగ బైబిల్ అంతట్లో కూడా మనుషులు చెట్లతో పోల్చబడ్డారు. ఇక్కడ కూడా యెషయి కుటుంబాన్ని ఒక చెట్టుతో పోల్చడం యెషయా గ్రంథం 11వ అధ్యాయాన్ని మనం చూస్తాం. సాధారణంగా మనం అంటాం కదా వంశవృక్షం అన్నట్టుగా యెషయి కుటుంబము వారి యొక్క వంశవృక్షము ఇక్కడ మనం చూస్తాం. ఇది పెద్ద మ్రానులాగా పెరిగిపోవడం. వారి కుటుంబం యెషయి కుమారుడైన దావీదు, ఆయన 40 ఏండ్లు పరిపాలన రాజుగా. దావీదు కుమారుడైన సొలొమోను, ఆయన 40 ఏండ్లు పరిపాలన రాజుగా. తర్వాత రెహబాము, అబియా, ఆసా, ఉజ్జియా, వీళ్ళందరూ కూడా, ఆసా, యెహోషాపాతు, వీళ్ళు మరి యోధా రాజులుగా దాదాపు 20 మంది రాజులు పరిపాలించడం మనం చూస్తాం. కనుక యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనంలో యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అనే మాట వాడినప్పుడు యెషయి అనే వ్యక్తి
ఒక చెట్టుతో పోల్చబడినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ మనం ఒక చిన్న వేరియేషన్ కూడా మనం చూడాలి. యెషయి వేరు, యెషయా వేరు, రెండు ఒకటి కాదు. యెషయా గ్రంథం రాసిన ఆయన ఎవరిని గురించి రాశాడు? యెషయిని గురించి రాశాడు. యెషయా గ్రంథం రాసిన ఆయన ప్రవక్త, 8వ శతాబ్దపు ప్రవక్త, క్రీస్తు పూర్వం. యెషయి అనే దావీదు యొక్క తండ్రిని గురించి ఇక్కడ రాస్తా ఉన్నాడు. కనుక చిన్న చిన్న మార్పులతోనే మరి వారి పేర్లు, వాళ్ళ జీవితాలు చాలా మార్పు మనకు కనబడతాయి. అలాగనే ఏలియా వేరు, ఏలీ వేరు. ఏలియా వేరు, ఏలీ వేరు. ఏలియా ప్రవక్త, ఏలీ యాజకుడు షిలోహులో. అలాగా యెషయి అనే వ్యక్తి దావీదు యొక్క తండ్రిగా మనం చూస్తాం. కనుక ఈ దావీదు యొక్క తండ్రిని అటు వంశాన్ని గురించి మాట్లాడుతూ వీరు ఒక మహావృక్షంలాగా ఎదిగిన తర్వాత వారు ఏమైపోయారంటే కొద్ది కాలం తర్వాత వారు నరకబడి వారు మోడులాగా మొద్దులాగా మిగిలిపోయారు అని ఇక్కడ వ్రాయబడిన మాటలను బట్టి మనం అర్థం చేసుకుంటాం. కనుక ప్రపంచ చరిత్రలో మరి ఒకే కుటుంబము మరి 20 తరాలు ఒక సింహాసనం మీద కూర్చొని పరిపాలించడం అనేది మనం ఇక్కడే చూడగలం. అది దావీదు యొక్క కుటుంబం. మిగతా కుటుంబాలు వాళ్ళు రాజులు మారారు, రాజ్యాలు మారినాయి, పరిస్థితులు మారినాయి. వేరే రాజులు వచ్చి వీరిని చెరపట్టడం, ఆ సింహాసనం మీద వేరే రాజులు కూర్చోవడం, వారు పరిపాలించడం, ఇది జరుగుతూ వచ్చింది. ఒకే కుటుంబం 20 తరాలు ఒకే సింహాసనం మీద కూర్చొని పరిపాలించడం అనేది అది దావీదు కుటుంబానికే చెందింది. అలాగూ వారు పరిపాలించాక చాలా కాలం పోయిన తర్వాత వారు ఏం చేశారంటే దేవునికి విరోధంగా వారు జీవించడం ప్రారంభించారు. ఏ రాజుల నుండి ప్రారంభించబడింది అంటే ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. హిజ్కియా దగ్గరకు వచ్చేసరికి హిజ్కియా గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. ఆ తర్వాత వచ్చిన మనష్షే చాలా చెడ్డవాడు. ఆ తర్వాత మనష్షే కుమారుడు ఆమోను ఇంకా చెడ్డవాడు. ఇక బబులోనీయులు వీరి స్థితి వారికి ఏర్పడింది తర్వాత. కనుక ఆ యెకొన్యా అనే వ్యక్తి దగ్గరకు వచ్చేసరికి ఈయన దావీదు వంశములో దాదాపుగా చివరి తరానికి చెందినవాడిగా సింహాసనం మీద ఉన్నప్పుడు ఇర్మియా గ్రంథములో ఇతని గురించి ఇలా రాశాడు. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 22వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనం నుండి వారు తిరిగి రావాలని బహుగా ఆశపడు దేశమునకు వారు తిరిగి రారు అన్నాడు. ఆశపడు దేశమునకు వారు తిరిగి రారు అంటే వాళ్ళు చెరకి వెళ్తారు, బబులోను చెరకి. కనుక వారు బహుగా ఆశపడతారు తిరిగి రావాలని, కానీ తిరిగి రాని పరిస్థితిలోనికి వెళ్ళిపోతారు వాళ్ళు అని బబులోను చెరను గురించి మాట్లాడుతూ 28లో కొన్యా అన్నాడు కదా, ఇతన్నే యెకొన్యా అని అన్నారు. యెకొన్యా లేక కొన్యా ఒక వ్యక్తి పేర్లే ఇవన్నీ కూడా. కనుక కొన్యా అను ఇతడు హేయమైన ఓటికుండ వంటి వాడా, పనికిమాలిన ఘటమా, అతడును అతని సంతానమును విసిరివేయబడి తామెరుగని దేశములోని కంటే బబులోనికి ఏల త్రోయబడిరి. దేశమా 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 యెహోవా మాట వినుము. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుషుని గురించి వ్రాయుడి. అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు, ఇక మీదట ఎవడును యోధాలో రాజుగా ఉండడు అన్నాడు. కనుక ఇది ఆ చెట్టు నరకబడడం అనే దాని యొక్క సారాంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. కనుక దావీదు యొక్క వంశము 20 తరాలు పరిపాలించాక ఆ తర్వాత కొన్యా లేక యెకొన్యా అనే వ్యక్తి చివరి దశకు వచ్చిన తర్వాత సంతానహీనుడిగా అతడు చనిపోయిన తర్వాత ఇక అతని సింహాసనం మీద ఎవరూ లేరు. ఇక ఆ తర్వాత వారు బబులోనీయుల కింద ఉన్నారు. బబులోనీయుల కింద 70 ఏండ్లు వారు చెరలో ఉన్న తర్వాత బబులోన్ నుండి మరి పారసీక రాజైన కోరేషు టైంలో వారు తిరిగి మరలా యెరూషలేంకి వచ్చారు. కానీ పారసీక ప్రభుత్వం క్రింద ఉన్నారు వాళ్ళు. ఆ తర్వాత పారసీకులను గ్రీకులు ఓడించారు. ఆ తర్వాత గ్రీకులను రోమీలు ఓడించారు. ఆ రోమీల పరిపాలన క్రింద ఉన్నప్పుడే యేసు ప్రభువారు పుట్టారు. ఆయన జీవించిన కాలంలో
ఒక దినాన రోమీలు వచ్చి పన్ను చెల్లించమని ప్రభుని అడిగితే ఆయన పేతురుని పిలిచి, నువ్వు వెళ్ళి సముద్రంలో గాలం వేయి, మొదట చేప దొరుకుతుంది, దాని నోట్లో షెకెల్ ఉంటుంది, నీకు ఒక అరశెకెలు నాకు ఒక అరశెకెలు పన్ను చెల్లించమని అంటాడు. ఎందుకంటే రోమీల క్రింద బానిసలుగా ఉన్నారు కాబట్టి వారు పన్ను చెల్లించాలి. అంటే వీరికి సొంత రాజు అంటూ లేడు ఈ కొన్య అనే వ్యక్తి తర్వాత. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా, వారు రాజు లేని అలాంటి కాలం ఉండగా, యేసు ప్రభుని గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయన ఆ మొద్దునకు ఒక చిగురుగా పుట్టేటువంటి వాడు అని ఆయన గురించి మనం చూస్తాం కదా. బైబిల్లో ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము ఇందాక 22వ అధ్యాయం చూసాము, 29, 30 ఆ వచనాలు. ఇప్పుడు 23వ అధ్యాయము 5వ వచనములో ఇలా చెప్పబడింది. 5 యెహోవా ఇలాగు ఆజ్ఞయించుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును అన్నాడు. రాబోయే దినాల్లో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించుదును అని అన్నాడు. కనుక యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ఆ చిగురు, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అన్నప్పుడు ఆ చిగురు ప్రభు అయిన యేసుక్రీస్తు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఇప్పుడు మనం ఎక్కడెక్కడ ఆయన గురించి చిగురు అనే ప్రవచనాలు ఉన్నాయి, ఎవరెవరు చెప్పారు అది మనం ఒకసారి పైన చూద్దాం. చూడండి, ఈ యెషయా గ్రంథము 4వ అధ్యాయం, యెషయా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమును అగును అన్నాడు. యెహోవా చిగురు, ఇది యేసు ప్రభుని గురించినటువంటి విషయాలు. తర్వాత 6వ అధ్యాయము 13వ వచనం, దానిలో 10వ భాగం మాత్రము విడువబడినను అదియును నాశనమగును అన్నాడు. అంటే ఒక చెట్టు నరకబడినట్టుగా దావీదు యొక్క వంశము ఎలా పతనమైందో దాని గురించి చెప్పాడు. చెప్పి సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలియుండు మొద్దు వలె ఉండును అన్నాడు. యెషయా ఈ మొద్దును గురించి చెప్పాడు. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తును గురించిన ప్రవచనాన్ని ఇక్కడ మనం చూస్తాం. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును అన్నాడు. తర్వాత ఇందాక 11వ అధ్యాయము యెషయా గ్రంథం 1వ వచనములో చూసాము, అక్కడ యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అని. తర్వాత 10వ వచనములో ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయా వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును అన్నాడు. ఇక్కడ కూడా చిగురు అనే మాట మనం చూస్తాం. ఇలాగ యెషయా గ్రంథంలో 4 సార్లు యేసు ప్రభుని గురించి చిగురు అనే మాట వ్రాయబడి ఉన్నది. తర్వాత ఇర్మియా గ్రంథము ఇందాక 23వ అధ్యాయం 5వ వచనం చదివాము ఆల్రెడీ. ఆ తర్వాత 33వ అధ్యాయానికి వద్దాము. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 15వ వచనం, ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును అన్నాడు. నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను. యేసు ప్రభువు ప్రకటన గ్రంథంలో చెప్పాడు, నేను దావీదు నీతి చిగురును. ఆయన అన్నమాటే, దావీదు నీతి చిగురు నేను. కాబట్టి దావీదు నీతి చిగురు, పరిశుద్ధమైన చిగురు అన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఇప్పుడు ఎవరెవరు చెప్పారో మనం చూసాం కదా. ఒకటి యెషయా చెప్పాడు, 4 చోట్ల మనం చూసాం. తర్వాత ఇర్మియా చెప్పాడు, 2 చోట్ల ఆ మాటలు వ్రాయబడ్డాయి. ఆ తర్వాత ఇంకొకరు జకరియా కూడా చెప్పాడు. జకరియా గ్రంథం 3వ అధ్యాయం, జకరియా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం, ప్రధాన యాజకుడమైన యెహోషువా, నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకు నేను రప్పింపబోతున్నాను అన్నాడు. యేసు ప్రభు జననానికి సంబంధించిన మాట ఇది. చిగురు అనే నా సేవకుని నేను రప్పించబోతున్నాను.
ఆయన వస్తాడు, ఆయన దావీదు యొక్క చిగురు, మోడైపోయిన దావీదు యొక్క ఆ సింహాసనం మీద కూర్చుండి ఆ చిగురు రాబోతా ఉన్నా, నేను పంపిస్తున్నాను ఆయన్ని అని చెప్పాడు. తర్వాత 6వ అధ్యాయము 13వ వచనం. అతడే యెహోవా ఆలయము కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వం చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును అన్నాడు. ఆ పైన 12వ వచనములో అతనితో ఇట్లను సైన్యములకు అధిపతి అగి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, యెహోవా ఆలయమును కట్టును అన్నాడు. కాబట్టి చిగురు అని ఒకడు కలడు అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి. ఇప్పుడు చెప్పండి, ఎవరెవరు చెప్పారు యేసు ప్రభుని గురించి చిగురు అని? ఒకటి యెషయా, తర్వాత ఇర్మియా, ఆ తర్వాత జకరియా, ఈ ముగ్గురు చెప్పారు ఆయన చిగురు అని. సరే, ఇది యేసు ప్రభు జననానికి సంబంధించిన మాట. ఆయన భూమి మీద పుట్టిన సమయంలో మనము మత్తయి సువార్త 2వ అధ్యాయం చూస్తే పాత నిబంధనలో ఒక ప్రవచనాన్ని గురించి, ఇప్పుడు మనం చిగురు అనే దాని గురించి చూసాము. పాత నిబంధనలోని మరి ఒక ప్రవచనాన్ని గురించి అది నెరవేరునట్లుగా ఇలా జరిగింది అనే ఒక మాట వాడాడు. అది మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 22-23 వచనాలు. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోదయ దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండాను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగాను. ఆయన బాల్యమును గురించి మాట్లాడుతూ ఒక పాత నిబంధన ప్రవచనాన్ని గుర్తు చేస్తూ ఆయన నజరేయుడు అనబడును అన్నట్లుగా ఈ ప్రవచనం ఇలా నెరవేరింది అన్నాడు. నజరేయుడు అని ఎందుకు అనబడ్డాడు ఆయన అంటే, నజరేతులో పెరిగాడు కాబట్టి నజరేయుడు అనబడును అని చెప్పాడు. సరే, ఇంతకీ నజరేయుడు అనబడును అని పాత నిబంధనలు ఎక్కడ చెప్పబడింది? నజరేయుడు అనబడినని పాత నిబంధనలు ఎక్కడ చెప్పబడింది? మీరు బైబిల్ కంకార్డెన్స్ ఉంటుంది, అది పీడిఎఫ్ ఫార్మేట్లో కూడా దొరుకుతుంది. మీరు దాంట్లో వెతికినా సరే పాత నిబంధనలు 39 పుస్తకాల్లో ఆయన నజరేయుడు అనబడతాడనే మాట ఒక్క చోట కూడా లేదు. అసలు ఒక చోట కాదు. ఇక్కడ ఏం చెప్పాడో తెలుసా? ప్రవక్తలు అని ప్లూరల్ వాడాడు కదా. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట అంటే, ప్రవక్తలు అన్నప్పుడు ఒకరికంటే ఎక్కువ అని అర్థం. అసలు ఒక్కరు కూడా ఈ మాట వాడినప్పుడు ప్రవక్తులు అని ఎక్కువ మందిని గురించి ఎందుకు చెప్పాడు ఇలాగా? పాత నిబంధన మనకి ఎక్కడ నజరేయుడు అనబడును అనే మాట లేదు. మరి ప్రవక్తలు చెప్పారు అన్నాడు కదా, అది ఎలాగా అంటే, మనం పాత నిబంధనలో ఇప్పుడు మనం ఇలాంటి పేర్లు చూసినప్పుడు వాటికి రూట్ వర్డ్ ఉంటుంది. ఈ నజరేయుడు అనే దానికి రూట్ వర్డ్ ఏంటంటే నెట్జర్ అనే పదం. హీబ్రూలో, పాత నిబంధన హీబ్రూలో రాయబడింది కాబట్టి హీబ్రూలో నెట్సర్ అనే పదం, NETSER, నెట్సర్. నజరేయుడు అనేది నెట్సర్ అనే పదం నుంచి వచ్చింది. నెట్సర్ అంటే చిగురు అని అర్థం. నజరేయుడు అనేది నెట్సర్ అనే హీబ్రూ పదం నుంచి వచ్చింది. నెట్సర్ అనే దానికి అర్థం ఏంటంటే చిగురు అని. ఇప్పుడు ఇక్కడ నజరేయుడు అనబడును అనే మాటను చూసారా? దానికి చిగురు అనబడును అని అన్నారు అనుకోండి, అప్పుడు మనకు క్లారిటీ వచ్చినట్టే. అప్పుడు చిగురు అనబడునని ప్రవక్తలు చెప్పారు అన్నప్పుడు ఎవరెవరు చెప్పారు ప్రవక్తలు? ఇప్పుడు చెప్పండి. యెషయా, ఇర్మియా, జకరియా. కాబట్టి ఆ చిగురు అనేది నెట్సర్ అనే పదం, దాని నుండి నజరేయుడు అనే పదం వచ్చింది. అయితే నజరేతు అనే దానికి కూడా మూలం అదే. ఆయన నజరేతులో పెరిగాడు కాబట్టి నజరేయుడు అనబడును అని అన్నారు. కానీ ఇక్కడ అసలు నజరేయుడు అనబడును అనేది ఎక్కడి నుంచి వచ్చింది? చిగురు అనే దాని నుండి వచ్చింది. నజరేయుడు అనేది చిగురు అనే పదం నుంచి వచ్చింది. కాబట్టి ఆయన నజరేయుడు అనబడతాడు, చిగురు అనబడతాడని ప్రవక్తలు చెప్పారు అని పాత నిబంధనలో ఇలా చెప్పిన తర్వాత ఆయన యెషయి
మొద్దు చిగురుగా ఆయన పిలువబడిన తర్వాత ఆయన సింహాసనం మీద కూర్చుండే దావీదు వంశానికి చెందిన రాజు అన్నప్పుడు ఆయన బాల్యములోనే కొన్ని మాటలు ఇలాగ రాయబడ్డాయి. మనము లూకాసు వార్త కనుక చూస్తే లూకాసు వార్త మొదటి అధ్యాయము 26వ వచనము నుండి 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. కాబట్టి చిగురు అని పాత నిబంధనలు చెప్పబడిన యేసుక్రీస్తు యొక్క ప్రవచనం ఆయన జననముతో ఎలా నెరవేరిందో మనం చూస్తే యెషయా దేవాలయంలో వాళ్ళ గురించి రాయబడి ఉన్నది. అంటే వాళ్ళు రాకముందే 700 సంవత్సరాల క్రితమే యెషయా 60వ అధ్యాయంలో వాళ్ళ గురించి రాసినప్పుడు వారు ఏమేమి తెస్తారో కూడా రాశాడు కదా. బంగారం, బోళము, సాంబ్రాణి, ఇవన్నీ ధూపద్రవ్యములు వారు తీసుకొని వస్తారని 6వ వచనములో చెప్పాడు. తర్వాత వారు ముగ్గురు వచ్చారు అని మనం చూస్తాం. ముగ్గురు జ్ఞానులు వచ్చినట్టుగా, అంటే ముగ్గురు అనే పదం లేదు కానీ 3 వస్తువులు ఉన్నాయి కాబట్టి ముగ్గురు అన్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు ముగ్గురు అని డైరెక్ట్గా లేదు, జ్ఞానులు ముగ్గురు వచ్చారు అని. కానీ 3 వస్తువులు ఉన్నాయి కాబట్టి ముగ్గురు అన్నారు. కానీ ముగ్గురు కంటే ఎక్కువ మంది వచ్చారన్నారు. కానీ వారిలో ముఖ్యులు ముగ్గురే అన్నారు. ముఖ్యులు ముగ్గురు, కానీ వారితో పాటు అనేక మంది వచ్చారు, పెద్ద సమూహంలాగా వచ్చారు అని అన్నారు. దాన్ని యెషయా గ్రంథం 60వ అధ్యాయం 6వ వచనములో ఒంటెల సమూహము అన్నాడు. సమూహము వచ్చింది అంటే ఆ ముగ్గురు ఎవరు అంటే జ్ఞానులు అని మనకు తెలుసు. కానీ జ్ఞానులేనా అంటే జ్ఞానులు మాత్రమే కాదు, వారు రాజులైన జ్ఞానులు. ఇప్పుడు సొలొమోను ఉన్నాడండి, సొలొమోను జ్ఞానియా కాదా? జ్ఞానియే కదా. మరి రాజు కాదా? రాజు కూడా, రాజు అయిన జ్ఞాని. అలాంటి జ్ఞానులు వీళ్ళు. ఈ యెషయా గ్రంథంలోని చెప్పాడు వాళ్ళ గురించి. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 3వ వచనం, జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు. వారు రాజులు కాబట్టే వారు బంగారం తేగలిగారు. ఎంత తెచ్చారని క్వాంటిటీ అక్కడ లేదు మనకి. వాళ్ళు ఎంత తెచ్చారు, ఎంత ఎన్ని గ్రాములు తెచ్చారు, లేక ఎన్ని కేజీలు తెచ్చారనేది లేదు. బోళము, సాంబ్రాణి వారు తెచ్చారు. కాబట్టి వాళ్ళు రాజులు కాబట్టి వారు ఎక్కడికి వెళ్ళగలిగారంటే రాజు దగ్గరికి వెళ్ళగలిగారు, హేరో దగ్గరికి. రాజులు కాబట్టి వారు రాజులు అని, వారి పరివారం ఉన్నారని, విస్తారమైన ఒంటెల సమూహంతో వచ్చారు అని, బంగారం, బోళము, ధూపద్రవ్యములతో వచ్చారు అని మనం చూస్తాం. అయితే వారు వచ్చినప్పుడు వారు ఏమని అడిగారో తెలుసా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించడానికి వచ్చాము. వారు జ్ఞానులే, కానీ భక్తి కలిగిన జ్ఞానులు అని కూడా మనం చూస్తాం. ఆయనను పూజించడానికి వచ్చాం అని చెప్పి వారు రావడం జరిగింది. కాబట్టి యేసు ప్రభువు ఆయన భూమి మీద పేదవానిగా పుట్టిన ఆయన ఎవరు అంటే ఆయన రాజు అనే విషయాన్ని మనం చూస్తాం. అందుకని పిలాతు అడిగాడు ఆయన్ని, నీవు యూదుల రాజువా అన్నప్పుడు, అవును నీవన్నట్టు నేను రాజునే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. మొన్నెవరో బైబిల్ వ్యతిరేకించి ఒక అతను దీని గురించి రాస్తూ, పిలాతు నువ్వు రాజు అంటే అవును నీవన్నట్టే అన్నాడే కానీ, నువ్వు అన్నావు కాబట్టి రాజుని అన్నట్టుగా అన్నాడు కానీ నేను రాజునని ఆయన అనలేదు. ఈ క్రిస్మస్ దినాల్లో ఆయన రాజు అని ఆయన అంటున్నారు అని చెప్పి ఇలాంటి కామెంట్ పెట్టాడు. ఎంత క్లియర్గా చెప్పాడు, నీవు అన్నట్టే రాజునే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఆయన గెస్సెమనే తోటలో ఉన్నప్పుడే మరి ఆయన పట్టుకోవడానికి వస్తే
పేతురు కత్తి తీసుకొని మలుపు యొక్క చెవిని తెగ నరికినప్పుడు ఆయన పేతురుని గద్దించి, నీ కత్తిని వరలో పెట్టు, నేను తండ్రిని వేడుకొనలేనా? వేడుకొన్న ఎడల 12 సేనా వ్యూహముల సైన్యాన్ని పంపలేడా అన్నాడు ఆయన. అంటే మన కంటికి కనబడేది ఆయన ఏ పేదవానిగా పుట్టాడు, పేదవానిగా పెరిగాడు, ఇది మాత్రమే మనం చూడగలం. కనుకనే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ, ఆ శ్రీమంతుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అన్నాడు తిమోతి పత్రికలో. ఆ శ్రీమంతుడు ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన దావీదు వంశంలో వచ్చిన రాజు, ఆయన సింహాసనం మీద కూర్చునే రాజు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక యేసు ప్రభువారు యెషయి మొద్దు నుండి పుట్టిన చిగురు, మోడుబారిన వారి యొక్క వంశ వృక్షమును చిగురింపజేసిన వాడు అనే విషయాన్ని మనం చూస్తాం. అయితే ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన అనంటే, మోడుబారిన మానవ జీవితాన్ని చిగురించడానికి వచ్చాడు ఆయన. మోడుబారిన మానవ కుటుంబాన్ని చిగురింపజేయడానికి వచ్చాడు. కనుక నిరాశ, నిస్పృహ అలుముకున్న మానవుని యొక్క జీవితానికి నూతన జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. కాబట్టి బైబిల్లో మనం ఉదాహరణ చూడగలం. రూతు గ్రంథంలో 4 అధ్యాయాల్లో మనం చూస్తాము. ఎలీమెలెకు అనే ఆయన తన భార్య అయిన నయోమిని వెంటబెట్టుకొని, కిలియోను, బహులోను అనే 2 కుమారులను వెంటబెట్టుకొని వారు మోయాబుకు వెళ్ళిన తర్వాత, మోయాబులో చాలా సంవత్సరాలు ఉన్నాక మరి 3 మగవారు చనిపోయారు. 3 స్త్రీలు మాత్రమే మిగిలారు. నయోమి, ఆమె 2 కోడళ్ళు. వారు కొంతకాలం తర్వాత నయోమి విన్నది, ఇదిగో దేవుడు బెత్లెహేమును దర్శించాడు తన ప్రజలకు ఆహారం ఇవ్వడానికని. ఆమెకి నేను తిరిగి వెళ్తానని తన కోడళ్ళతో చెప్పి, మీరు ఇక్కడే ఉండండి, మీరు వివాహాలు చేసుకొని ఇక్కడే ఉండండి, నేను వెళ్ళిపోతున్నానని చెప్తే వాళ్ళిద్దరు కూడా వెంటబడి వచ్చి కొంత దూరం వచ్చిన తర్వాత ఒక జంక్షన్లో నిలవబడిన తర్వాత మోయాబుకి బెత్లెహేముకు మధ్య నయోమి మరి ఒకసారి, మీరు వెళ్ళి వివాహం చేసుకుని సంతోషంగా ఉండండి, నేను విధవరాలను, నాతో రావడం వల్ల మీకే ప్రయోజనం అని అంటే, వాళ్ళలో ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొని వెనక్కి వెళ్ళిపోయింది. రూతు తన అత్తను హత్తుకొని ఆమె బెత్లెహేముకు వెళ్ళిన కథ మనం చూస్తాం. ఆ తర్వాత బోయాజు వివాహం చేయడం. 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి వారికి ఒక కుమారుడు పుట్టాడు. అప్పుడు నయోమి మరి చాలా సంతోషపడినప్పుడు స్త్రీలు ఆ 4వ అధ్యాయం చివరి భాగానికి వచ్చేసరికి స్త్రీలు ఏమంటారో తెలుసా? నయోమి కొరకు కుమారుడు పుట్టెను అన్నారట. ఎన్నో వచ్చిన మమ్మది 17. నయోమి కొరకు స్త్రీలు అన్నారు, నయోమి కొరకు కుమారుడు పుట్టాడు. అతనికి ఓబేద అనే పేరు పెట్టారు. ఓబేదికి యెషయి పుట్టాడు. యెషయికి రాజైన దావీదు పుట్టాడు. అంటది కదా, మొదటి అధ్యాయం కనుక మనం గమనిస్తే, నన్ను నయోమి అనొద్దు, నన్ను మారా అనండి, నా జీవితం చేదైపోయింది, నా జీవితం మోడైపోయింది, నేను ఇక సంతానం లేని దానను అన్నట్టుగా మాట్లాడింది కదా. అంటే ఇక నాకు వంశం లేదు, ఇక నాకేమీ లేదు, జీవితం లేదు, ఇంతటితోనే నేను ఇక నా జీవితం అంతం అన్నట్టుగా. కానీ 4వ అధ్యాయంలో నయోమి కొరకు కుమారుడు పుట్టాడు, నయోమి కొరకు కుమారుడు పుట్టాడు అనే మాట మనం చూసినప్పుడు, మనం యెషయా గ్రంథం 9:6లో మనం చూస్తాం కదా, ఏలయనగా మనకు శిశువు పుట్టాను, కుమారుడు అనుగ్రహించబడేను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆయన ఎందుకు పుట్టాడు ఈ లోకములో అని అంటే, మోడుబారిన మన జీవితాల్ని చిగురింప చేయడానికి పుట్టిన చిగురు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ, యేసుక్రీస్తులో మనకున్న నిరీక్షణ జీవాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి. పౌలు రోమపత్రిక రాస్తూ 7వ అధ్యాయానికి వచ్చేసరికి, 7వ అధ్యాయంలో చివరికి వచ్చేసరికి ఆయన ఒక మాట అన్నాడు, నేను మేలైనది చేయనెరిగి అలాగ చేయలేకపోతున్నాను, నేను కీడు చేయాలనుకోవట్లేదు కానీ చేస్తున్నాను, దానికి కారణం నా శరీరంలో ఉన్న పాప నియమం, అది నన్ను పట్టి ఈడ్చుకొని పోతా ఉంది అని ఒక మాట అన్నాడు. అయ్యో, ఇట్టి మరణము నుండి నన్ను రక్షింపగలిగిన వాడు ఎవడు? లోకమంతా కూడా ఇలాగ జన్మ కర్మ పాపంలో నలిగిపోతూ ఉంటే, ఇలాగ నిరాశలో మోడైపోయిన జీవితంలాగా నిరీక్షణ లేని స్థితిలో ఉండి నరకానికి వెళ్ళిపోతూ ఉంటే, అయ్యో నన్ను రక్షించేది ఎవరు అనుకున్నప్పుడు ఆయన ఈ లోకంలో పుట్టాడు, ఆయనకు రక్షకుడు అనే పేరు పెట్టారు.
అందుకనే చిగురు అనే పదాన్ని వాడారు. ఆయన మనల్ని మన జీవితాల్ని చిగురింపజేసేవాడు, నూతన జీవాన్ని ఇచ్చేవాడు అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ 2000 సంవత్సరాల క్రితం మన కొరకు ఆయన మహిమను విడిచి మరి దాసునిగా పుట్టి మన జీవితాన్ని చిగురింప చేయడానికి చిగురుగా ఆయన జన్మించిన ప్రభు యేసుక్రీస్తు జననాన్ని మనము తలంచాన్ని స్థుతిద్దాం.